హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చిన ఆపద రేపో ఎల్లుండో మరికొంత కాలానికో తొలగిపోవచ్చు. ఈ ప్రపంచంలో ఏది కలకాలం ఉండదు. ఇవాళ క్రూరంగా కనిపించిన వ్యక్తి పరిస్థితుల కారణంగా కొన్నాళ్లకు చాలా దయగలవాడిగా మారిపోవచ్చు. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఊరికే దేనికోసమైనా ఆతృత పడటం అంటే పండు కాకుండానే కాయగా తినాలని ఆరాటపడటమే. కాలం మనల్ని మన పరిస్థితుల్ని మార్చగలదు. అందుకే మనం దేని గురించైనా బాధపడటంలో అర్థమే లేదు. ఏది ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే జరుగుతుంది. మామిడి చెట్లు పూత వేస్తున్న కాలంలో మామిడి పళ్ళు తినాలనుకోవటంలో అర్థమే లేదు కదా. ఏ కాలంలో వచ్చే పళ్ళని ఆ కాలంలో తినడంలోనే అర్థం పరమార్థం ఉంది. మనం ఎంత అజ్ఞానంతో అహంకారంతో ఆలోచిస్తున్నామంటే మనం అనుకున్నప్పుడే, మనం కావాలనుకున్నప్పుడే అన్నీ దొరకాలి అని. జీవిత ఆలోచనలు ఖచ్చితమైనవి. వాటితోనే మిగతా అన్నిటినీ అంచనా వేయగలమనే అతి తెలివిలో ఉన్నామా? ఒక్కొక్కళ్ళు ఎవరి ప్రత్యేకతతో వాళ్ళు ఉన్నామని మారే ప్రకృతికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోగలగాలని అందరూ గుర్తించాలి. ప్రకృతి వైవిధ్యాన్ని గుర్తించి ఆనందించి అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోగలగాలి.